నమస్తే. నా పేరు డాక్టర్ పురుషోత్తమన్ మరియు హార్ట్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మూత్రపిండాల పనితీరు కోల్పోయిన రోగులు ఏ నూనెను తినాలి అనే విషయంపై. ఎందుకంటే రోగి క్లినిక్‌కొచ్చి కూర్చున్నప్పుడు మేం మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు వారు తరచుగా అడుగుతారు, డాక్టర్ గారు మీరు ఏ పండ్లు తినాలో, ఏ కూరగాయలు తినాలో చెప్పేశారు. కానీ ఏ నూనె తినాలో కూడా చెప్పండి. రోగి ఇలా అడిగినప్పుడు మన ఛానల్ చూస్తున్న అందరికీ ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుందని నాకనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో దాని గురించి విస్తృతంగా మాట్లాడబోతున్నాం. ముందుగా నూనె తినాలా? వద్దా? అనే విషయంతో మొదలుపెడదాం. తినాలి అనుకుంటే అది ఏ రకమైన కొవ్వైనా పర్వాలేదు. మీ సన్‌ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్ అంటే నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె ఏదైనా సరే. ఏ రకమైన కొవ్వైనా, నూనె లేదా నెయ్యి మనం తినాలా? వద్దా? అలాగే వాటిని ఆహారంలో ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం. ముందుగా నూనె లేదా నెయ్యి తినవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు కూడా దీన్ని తినవచ్చు. కానీ ఏ ఆహారాన్ని కూడా మీరు నూనెలో పూర్తిగా వేయించి తయారు చేయకూడదు. ఉదాహరణకు పూరి, బటూరా, పకోడా వంటి వాటిని తినకూడదు. ఎందుకంటే అవి డీప్ ఫ్రై చేయబడతాయి. డీప్ ఫ్రై చేసిన ఆహారం ఆరోగ్యంగా ఉన్న వారికే సైతం సిఫార్సు చేయబడదు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వారికి ఇది పూర్తిగా సరిపోదు. ఇప్పుడు నేను ఆహారంలో నెయ్యి లేదా నూనె కలపాలి అంటే ఎంత పరిమాణంలో కలపాలో, దాన్ని ఎలా ఉపయోగించాలో జాగ్రత్తగా చూడాలి. ఆహారంలో నెయ్యి, నూనె వంటి వాటిని చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. ఆహారం కేవలం రుచి కోసం కాదు, ఆరోగ్యానికి కావాలి. కొంతమందికి ప్రతి ఆహారాన్ని వేయించి తినే అలవాటు ఉండొచ్చు. అలాంటి వారు తమ రుచిని మార్చుకోవాలి. వీరు ఆహారంలో అన్ని మసాలాలు ఉపయోగించవచ్చు. హింగ్, ధనియా, జీలకర్ర, గరం మసాలా మీకు ఉపయోగించాలనిపించే ప్రతిదీ ఉపయోగించవచ్చు. కానీ ఒక మసాలాను తప్పనిసరిగా మానేయాలి. అది లాల్ మిర్చ్ అంటే ఎర్రమిరప, పచ్చిమిరపకాయను విత్తనాలు తీసేసి ఉపయోగించవచ్చు. నల్ల మిరియాలను ఉపయోగించవచ్చు. కానీ ఎర్రమిరపను పూర్తిగా నివారించాలి. ఎందుకంటే అది మీ కడుపులో మంటను కలిగిస్తుంది. మీకు తెలుసు, బీపీ పెరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే ఎక్కువగా ఎర్రమిరపను నివారించాలి. కొంతమంది తేగిమిరప వాడొచ్చని చిలికారు. అది రంగు మాత్రమే ఇస్తుంది, రుచి మాత్రం ఉండదు. ఏ రకమైన ఎర్రమిరపనైనా మూత్రపిండాల సమస్య ఉన్నవారు వాడకూడదు. అలా చెయ్యకూడదు. దాని తర్వాత మనం ఏ నెయ్యి తినొచ్చు, ఏ నూనె వాడొచ్చు అనేది చూద్దాం. దాని గురించి కూడా మనం మాట్లాడొచ్చు. నెయ్యి గురించి మాట్లాడితే నెయ్యి 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి పసిపాలన, ఆవు పాడి, ఆవు పాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఏమంటారంటే ఆవు పాలు ఉత్తమమైనవి. అది నుంచి తయారయ్యే నెయ్యి కూడా మంచిది. కాబట్టి మీరు ఆవు పాలను ఉపయోగించి తయారైన నెయ్యిని తక్కువ పరిమాణంలో మీ ఆహారంలో వాడొచ్చు. ఎలాంటి సమస్య ఉండదు. మీ దగ్గర దొరకకపోతే, ఆవు నెయ్యి దొరకకపోతే మేక నెయ్యి దొరికినా కూడా ఎలాంటి సమస్య లేదు. కానీ మీరు ఎప్పుడూ పరిమాణాన్ని గమనించాలి. అంటే చాలా తక్కువగా తినాలి. ఇప్పుడు మనం ఏ నూనెలు తినొచ్చో చూద్దాం. ఎందుకంటే అన్ని కూరగాయలు నెయ్యిలో వండలేదు. ప్రతి చోట నెయ్యిని ఉపయోగించలేను. అలా అయితే మన నూనె గురించి మాట్లాడేటప్పుడు ఒక నూనెను తప్పనిసరిగా నివారించాలి. అదే మస్టర్డ్ ఆయిల్. మీరు సన్‌ఫ్లవర్ నూనె, పల్లి నూనె, ఆలివ్ ఆయిల్ ఈ అన్ని నూనెలు తినొచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా తినొచ్చు. కానీ మీరు గమనించాల్సింది ఏమిటంటే మిక్స్ చేసిన నూనెలు అంటే వెజిటబుల్ ఆయిల్ అని పిలువబడే వాటిలో 2, 3 రకాల నూనెలు కలిపి ఉంటాయి. అలాంటి నూనెలను మీరు తప్పించుకోవాలి. అందుకే మీరు నూనె కొనుగోలు చేసే సమయంలో అది ఒకే రకం నూనె అని చూసుకోండి. అంటే అది పూర్తిగా పల్లి నూనె కావచ్చు, లేదా పూర్తిగా రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు, లేదా పూర్తిగా ఆలివ్ ఆయిల్ కావచ్చు. ఈ మిశ్రమ నూనెలంటే ఇందులో కొంత రైస్ బ్రాన్, కొంత సన్‌ఫ్లవర్ కలిపిన నూనెలు. ఇలాంటి నూనెలను మీరు ఉపయోగించకూడదు. ఇప్పుడు మనం సరసోలా నూనెను ఎందుకు తప్పించుకోవాలని చెబుతున్నామో తెలుసుకుందాం. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే సరసోల నూనె మంచిదని మనం విన్నాం. దీనివల్ల కొవ్వు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ పెరగదు అని చెబుతారు. అందుకే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. సరసోల నూనె చెలుగాదు. కానీ సరసోల నూనె ఎక్కువగా ఉపయోగించే వారికి కొంత సమస్య ఉందని మనం చూస్తున్నాం. వాళ్ళ శరీరంలో బైకార్బ్ కొంచెం తక్కువగా ఉందని మనకు తెలుస్తోంది. ఇప్పుడు బైకార్బ్ ఎలా తగ్గిపోతుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు. మన శరీరం ఎప్పుడూ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. దాన్ని మన మూత్రం ద్వారా బయటకు పంపుతూనే ఉంటాం. అందుకే మన మూత్రం ఆమ్లత్వం కలిగి ఉంటుంది. కానీ మూత్రపిండాలు పనిచేయడం ప్రారంభించినప్పుడు ఈ ఆమ్లాలు బయటకు వెళ్ళలేకపోతాయి. అవి యూరియా లాంటి వాటిలా మన రక్తంలో చేరడం ప్రారంభిస్తాయి. దాంతో మన రక్తం ఆమ్లత్వాన్ని పొందుతుంది. మన రక్తం ఎంత ఎక్కువగా ఆమ్లత్వాన్ని పొందుతుందో అంత వేగంగా మన మూత్రపిండాలు దెబ్బతింటాయి.
అందుకే మూత్రపిండాలు మొదటి నుండి రెండో లేదా నాలుగో దశ వరకు నెమ్మదిగా ప్రభావితం అవడాన్ని మనం చూడవచ్చు. దానికి చాలా సంవత్సరాలు పడతాయి. కానీ నాలుగో దశ తర్వాత అది 10వ దశకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే శరీరంలో ఆమ్లాలు చేరుతూనే ఉంటాయి. ఈ ఆమ్లాన్ని మనం న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏ మూత్రపిండ వ్యాధి రోగిలోనైనా మూత్రపిండాల పనితీరు తగ్గే వేగాన్ని తగ్గించేందుకు మేమొక మాత్ర ఇస్తాము. దానికి పేరు సోడియం బైకార్బలేట్. ఇప్పుడు ఈ సోడియం అనేది మీ వంటగదిలో ఉపయోగించే బేకింగ్ సోడానే. కానీ దీన్ని మూత్రపిండ వ్యాధి రోగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించకుండా వదిలేస్తే శరీరంలో ఆమ్లాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాత్రను మనం ఇస్తున్నప్పుడు ఎక్కువగా అవిసె నూనె ఉపయోగించే రోగుల విషయంలో ఒక విషయం గమనించబడుతుంది. వారి శరీరంలో ఐన్లు పెరగడం లేదు అని మనం గమనిస్తాము. అంటే వారి శరీరంలోని ఆమ్లాలు తగ్గడం లేదు. దీనివల్ల వారి లెవెల్స్ తగ్గకుండా నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అలా ఎందుకు జరుగుతోంది అనేది నాకు తెలియదు. దీనికి సంబంధించిన ఎలాంటి పరిశోధన మా దగ్గర లేదు. ఇవి కేవలం మా సాధారణ పరిశీలనలు మాత్రమే. అవి కూడా మా రోగుల పనే. మీరు వేలాది మంది రోగులను చూసిన తర్వాత కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి టీ విషయంలో అన్ని డాక్టర్లు టీ తాగొచ్చు అని చెబుతారు. కానీ మేమిక్కడ టీ తాగకూడదు అని చెబుతున్నాం. కారణం కూడా అదే. టీ తాగడం వల్ల, ఆవాల నూనె తినడం వల్ల ఐరన్ మరియు బైక్ లాంటి వాటి స్థాయిలు పెరగడం మేము చూడలేదు. మనం ఇస్తున్న మందుల ప్రభావాలు మనకు తెలియవు. అందుకే టీ, కాఫీ, చాక్లెట్ లేదా ఆవాల నూనె వంటివి మానేయమని చెబుతున్నాం. ఎందుకంటే మనకి ఇతర ఎంపికలున్నాయి. మనం తినవచ్చు. ఏ విధమైన దుష్ప్రభావం లేదు. ఇది ఎంతవరకు సరైందో, ఎంతవరకు తప్పో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అనే విషయాన్ని మన దృష్టిలో రోగి మనకు చెబుతారు. రోగి యొక్క రిపోర్టుల్లో మనం చూస్తున్న విషయాలను ఉపయోగించడం సులభం. దీన్ని పూర్తిగా పరిశోధించి ఆర్ మరియు డి చేసి ఏది సరైందో, ఏది తప్పో కనుగొనడం కష్టం. అందుకే నా అభ్యర్థన, అన్ని మూత్రపిండాల వైఫల్య రోగులు నూనెను ఉపయోగించండి. కొంచెం ఖరీదైన నూనెను ఉపయోగించండి. నెయ్యి ఉపయోగించండి. సన్ఫ్లవర్ నూనెను ఉపయోగించండి. కానీ 600 విలువైన నూనెను తప్పించండి. మీరు తక్కువగా ఉపయోగించే చోట్ల నెలలో ఒకసారి లేదా 2 సార్లు ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మీరు ప్రతిరోజు ప్రతి కూరగాయను మస్టర్డ్ ఆయిల్లో వండితే అక్కడ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు మీ రిపోర్ట్లను తీసుకుని చూడాలి. మీ రిపోర్టుల్లో బైక్ క్యాపిటల్ ఎంత ఉంది, ఎంత లేదు అనేది చూడాలి. మీ రిపోర్టుల్లో బైక్ విలువ రాకపోతే తదుపరి మీరు పరీక్ష చేయించుకునే సమయంలో అక్కడ మీ స్క్రీన్లో కనిపించే బైక్ కార్బోనేట్ అనే పరీక్షను కూడా చేర్చమని చెప్పండి. నా కేఎఫ్టీతో పాటు ఈ పరీక్షను కూడా చేయండి అని చెప్పండి. మీకు మీ బైక్ తక్కువగా ఉందని తెలిసినట్లయితే నేను చెప్పినట్లుగా కాఫీ, ఆవాల నూనె, పులుపు ఆహారాలు ఇవన్నీ మానేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ బైక్ ఆర్ముట్ మాత్ర పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ వీడియో ద్వారా మీరు ఏ నూనె తినాలి, ఎంత పరిమాణంలో తినాలి, ఎలా తింటే ఏమవుతుంది అనే విషయాలతో పాటు నేను గమనించిన విషయాలను కూడా మీతో పంచుకున్నాను. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. అయినా చివరికి ఏదైనా సందేహం ఉంటే మన దగ్గర పూర్తి పుస్తకం ఉంది. మీరు కామెంట్ సెక్షన్లో బుక్ అని రాస్తే మా టీం మీకు లింక్ పంపుతుంది. ఆ పుస్తకాన్ని చదివి కిడ్నీ ఫిల్టరేషన్ ఉన్నవారు ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలుసుకోవచ్చు. ఎవరైనా కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. తర్వాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.